హాయ్ అండి. ఇదైతే కాలర్ నెక్. ఏదో ఒక సౌండ్ కాలర్ నెక్కి మనం నార్మల్గా హ్యాండ్స్ ఎంత తీసుకుంటాం, ఇదైతే కాలర్ నెక్ తీసుకుంటాం కదా. కాలర్ నెక్కి నేనైతే హ్యాండ్స్ నార్మల్గా మనం 11 కొంచెం పైకి కదా. షోల్డర్ పైన కానీ దీనికైతే నేను 12 ఇంచులు తీసుకున్నా. చూడండి 12 ఇంచులు తీసుకుంటున్నా. 12 ఇంచుల కాడ నుంచి మనం నీట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ పైన 2 ఇంచుల కాడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. అలాగే మనకి ఆమదం సైజు కాడ 2.5 కాడ వేసుకోండి. నార్మల్గా 3 కాడ వేసుకుంటాం కదా, కానీ కాలర్ నెక్కు హ్యాండ్స్కి మనం 2.5 వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్నాం కదా, 2 ఇంచుల కాడ నుంచి 2 ఇంచుల కాడ నుంచి అది నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్కి అప్పుడు కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఇట్లా మనకి ఆమదం సైజు నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను అనే విషయం మీకు అందరికీ తెలుసు, నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మనం వెనకాల చూడండి కరెక్ట్గా మనం ఎంత పెట్టుకుంటాం, బ్లౌజ్కి 14 ఇంచులు పెట్టుకుంటాం. కానీ క్లాత్ మనం ఐరన్ చేసుకోలేదు నేను, అందుకే ముడత పడుతుంది. కొంచెం స్ట్రైట్గా చేస్తున్నా. 14 ఇంచులు పెట్టుకుంటాం కదా, 14 ఇంచులు బ్లౌజ్ ఉంటే మనం 15 ఇంచులు పెట్టుకోవాలి. అప్పుడు అటాప్ ఇంచు ఇటాప్ ఇంచు మనకి కుట్టుల కోవంగా కరెక్ట్గా మనకి 14 ఇంచులు వస్తుంది. అందుకే నేను 15 ఇంచుల కాడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 15 ఇంచుల కాడ నుంచి షోల్డర్ వచ్చేసి మనకి 6 ఇంచులు ఉంటుంది కదా, దీనికి కాలర్ నెక్కి మనం 7 ఇంచుల షోల్డర్ పెట్టుకోవాలి. అంటే మనకి సైజు బట్టి పెట్టుకోవాలి. ఈ 7 ఇంచుల కాడికి నీట్గా నేనైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. కిందికి కూడా సేమ్ మనము ఆమదం సైజు అంటే చెస్ట్ సైజు కాడికి కూడా 7 ఇంచులు పెట్టుకోవాలి. 7 ఇంచుల కాడ నుంచి నాకు 12 ఇంచులు ఉంది. 12 ఇంచులు అంటే నేను 13 ఇంచులు పెట్టుకుంటున్నా. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకి సైడ్లో కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా. 1 ఇంచ్ నేను అందులోకి ఎక్కువ పెట్టుకుంటున్నా. ఇప్పుడు వెనకాల గల్ల మీకు నచ్చితే ఏమైనా మధ్యలో డ్రాట్ లాగా అలా ఏమైనా పెట్టేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా కట్ చేసేసుకుని కాలర్ నెక్ పెట్టి కుట్టేసుకుంటున్నా. మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా ఏమైనా కావాలన్నా మీరు కట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే బక్రంతో పెట్టుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదైతే నీట్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక మనం వెనకాల బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు మన కిందాక ఓపెన్ ఏమో గల్ల దిక్కున్నాయి కదా, ఓపెన్ ఇటువైపు ఉన్నాయి కదా, కానీ ముందు భాగం మనం వేసుకునేటప్పుడు మాత్రం ఓపెన్ మన దిక్కు వేసుకోవాలి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఓపెన్ అటు ఉన్నాయి కదా, అట్లా వేసుకోవద్దు. ఓపెన్ మన దిక్కు వేసుకొని, అంటే మనకి ముందు ఉక్స్లో పట్టే సైడ్ మనకి ఓపెన్ రావాలి కాబట్టి ఓపెన్ వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. కరెక్ట్గా లేకపోతే ఇలా మార్కింగ్ వేసేసుకొని అంతా కట్ చేసేసుకోండి. ఇంకా పైకి మనకు గల్లకి మనం 3 ఇంచులు పెట్టుకుంటాం కదా, 3 ఇంచులు కాకుండా మనం కొంచెం కాలర్కి 4 ఇంచులు అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. మళ్ళీ కుట్టినాక తక్కబడ్డది అనుకోండి కష్టం అయిపోతుంది కదా, అందుకని 3 ఇంచులు పెట్టుకునే దగ్గర మనం 4 ఇంచులు పెట్టుకోవాలి. 4 ఇంచులకి కరెక్ట్గా 3 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకొని మనకి కళ్ళకి 3 ఇంచులు వేసుకోండి, అటు పైకి మాత్రం 4 ఇంచులు వేసుకోండి. వేసుకున్నాక మనం నీట్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మార్కింగ్కి 4 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకున్నాం, ఇలా 3 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని నీట్గా ఇలా మన వెనకాల ఎలా కట్ చేసుకుంటామో అలా నీట్గా కట్ చేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకొని నీట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తీసేసి చూడండి ఎలా అయితే మార్కింగ్ వేసినామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ మనం 7 ఇంచు అంటే నేను 1 ఇంచు లోపలికి తీసుకుంటున్నా. చూడండి మనకి ముందు భాగానికి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి వెనకకి ముందుకి షోల్డర్కి తేడా ఉంటుంది కాబట్టి నేను 1 ఇంచ్ వరకు ఇలా ముందు కట్ గీసుకుంటున్నా. మీరు గీసుకున్న తర్వాత కట్ చేసుకోండి 1 ఇంచ్ ముందుకు. అంటే 1/2 ఇంచ్ వరకు మనం ఇప్పుడు ఆమదం ఎట్లా సైడ్ కట్ చేసుకుంటాం ముందుకి, ఇది కూడా అంతే. మీకు గల్ల కూడా నచ్చినట్టు పెట్టుకోండి. నేను నార్మల్గా గీ చూపిస్తున్నా. మనం దీనికి బకరం వేసుకోవాలి కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. నేను ఓన్లీ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అన్నట్టుగా మాత్రమే చూపిస్తున్నా. నేనైతే నార్మల్గా బకరం వేసినప్పుడు మళ్ళీ కుట్టే వీడియో చూడండి, లేదంటే లైవ్లో పెడితే లైవ్ వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడు నీట్గా ఇదంతా అయితే కట్ చేసుకుందాము. నేను ముందు భాగానికి ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటాం, లేదంటే నార్మల్గా కావాలంటారు, క్రాస్ పట్టీలు పెట్టి కూడా పెట్టుకోవాలంటారు కదా, ఏ మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. అందుకే మీకు నార్మల్గా గీచి చూపిస్తున్నాను నేనైతే. చూడండి నేను ఫ్రిన్స్ కట్టే పెడతా. అలాగే మనం నెక్ అయితే కట్ చేసుకోవద్దు, ఖచ్చితంగా చెప్తాను. నెక్ కట్ చేసుకోకుండా నార్మల్గా ఇలా మార్కింగ్ అయితే ఇలా వేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. నెక్ ఎందుకు కట్ చేసుకోకూడదు అంటే నెక్ మనం బకరం వేస్తాం కదా, బకరం వేసినప్పుడే కట్ చేసుకోవాలి. ఇందాక నేను 1 ఇంచ్ గీసాను కదా, అదే ముందుకి మనకి అట్లా గీసేసుకున్నప్పుడు మనకి ఆమదం సైజు కూడా అలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లా బుగ్గలాగా అలా ఏం రాదు. మీరు కావాలంటే ఫ్రిన్స్ కట్ చేసుకోండి, లేదంటే నార్మల్ కట్ అయినా కట్ చేసుకోండి, క్రాస్ పట్టీలు పెట్టైనా కట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట, మీకు నచ్చినట్టుగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా కటింగ్ అయిపోయింది కదా, మనం ఇంకా కాలర్ కటింగ్ అవన్నీ కుట్టే వీడియోలో చూడాలి.